అంబులెన్స్ ఆక్సిజన్ పని చేస్తలేదు. అది పేషెంట్ అన్నాడు అడ్డం పడ్డాడు పట్టించుకుంటే వస్తారే బాగు టీవీ వెళ్తా నాకు భూత్పూర్ వైపు కానీ అంబులెన్స్ గారు రాకపోతే వస్తాను గుంజిపారు ఇక్కడ రోడ్డు మీదకి. అంబులెన్స్ ఆక్సిజన్ పని చేస్తలేదు ఇచ్చుకుంటారు. పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పట్టించుకుంటలేడు చూడు. పేషెంట్ వస్తుంటే కూడా అసలు అంబులెన్స్ పని ఆక్సిజన్ పెట్టలేదు ఇప్పటి వరకు. బండికి 15 నిమిషాలు అయింది. నేను వేరే వెహికల్ తీసుకుంటే కూడా అంబులెన్స్ వస్తే కూడా పట్టించుకుంటారు ఆక్సిజన్ వాళ్ళు. అంబులెన్స్ పేషెంట్ వాళ్ళు మొత్తం పెడతారు రికార్డింగ్ మొత్తం టీవీ నైన్కి ఇస్తా. ఏం టీవీకి టీవీ నైన్ కూడా పేషెంట్ వస్తుంటే కూడా పట్టించుకుంటారు. ఆక్సిజన్ పని చేయకుండా ఏం పని చేస్తున్నారు నాకు అర్థం కాదు. అది ఈ రోజే రావట్లేదు అంటే దీనికి ఏముంది? దీనికి అసలు ఏముంది? ఏముంది? చచ్చిపోతాడు పేషెంట్ చచ్చిపోతుంటే ఏముంది దానికి అసలు దీనికి ఒక నట్టాలు ఉన్నది. ఇప్పటికే ఈ పాన ఇచ్చిర్రు 17, 18 పాన ఇచ్చిర్రు. ఈ దానికి 17, 14, 17 పాన ఇస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి నాకు తెలియాలి. దీని మీద మాత్రం ఖచ్చితంగా సరిగా తీసుకుంటా నేను. భూత్పూర్ దాటిపోతే కూడా ఇప్పటి వరకు అంబులెన్స్ రాలే. అంబులెన్స్ ఫోన్ చేస్తే పట్టించుకుంటలేదు. నేను మొత్తం పెట్టావు నువ్వేం టెన్షన్ అవుతుంది. భూత్పూర్ దాటి కష్టంలో ఉందో కూడా అసలు ఇప్పటి వరకు ఇప్పటి వరకు అంబులెన్స్ రాలే. అసలు ఆక్సిజన్ లేదు. పెట్రోల్ పేషెంట్ దాంట్లో 108 పని చేస్తలేదు. ఎవరు పట్టించుకుంటలేరు. పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పట్టించుకుంటలేరు. ఏరియా అసలు అమితాపూర్ ఏరియా వస్తే కూడా ఆక్సిజన్ లేదు. పేషెంట్ అడ్డమంటాడు. ఏమైనా అంబులెన్స్ కేసు పెడతా చెప్తున్నా. మొత్తం ఇక్కడ ఉన్న పేషెంట్ మొత్తానికి 108 కేసు పెడతా. అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు. నిజాంపేట నుంచి మామూలు వచ్చేంత వరకు ఆక్సిజన్ లేదు. మా ఆయన చచ్చిపోయాడు. మొత్తం వీడియోలో వద్దండి. అంబులెన్స్ లో ఆక్సిజన్ అయితే రాలేదు. పడని నోతో ఇస్తే కూడా రాలేదు. పానతో ఇస్తే 17, 16 పాన ఇచ్చింది. పాన నెంబర్ 1 టెక్నీషియన్ లేడా లోపల? అంబులెన్స్ లోపల టెక్నీషియన్ లేడా? లేడు. ఆయన ఒక్కడే ఉన్నాడా? ఆయన లేడీస్తుంది. ఆయన చచ్చిపోయి అంబులెన్స్ అయితే వాళ్ళు ఎవరు పట్టుకోలే. ఆక్సిజన్ లేదు. ఏం పని చేస్తాం? ఆక్సిజన్ పని చేస్తాను. మొత్తం ఒక వీడియో చాలా ఉంది. నేను భూత్పూర్ దాటి అమితాపూర్ ఏరియా కోసం కూడా వీడియో ఇస్తాను. ఆ వీడియో కూడా నాకు